క్రీస్తు నామములో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? మీ పక్కనాల్లో కూడా వందనాలు పెట్టండి. మధ్యలో ఉన్న వాళ్ళు ఇరువైపులో పెట్టండి. మళ్ళీ ఒకటే పక్క పెట్టింది, ఆమెకే చెప్పింది, నాకు చెప్పలేదు అన్నట్టుగా ఉంటుంది. మంచిది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను. అందరూ చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఏకగ్రీవముగా అందరూ ఒకే పాటున ఒక్కసారిగా ఐక్యతాభావముతో కేకలు వేశారు అని ఇక్కడ వ్రాయబడింది. ఈ రోజున మనం నేర్చుకునేటటువంటి ధ్యానాంశము కూడా అదే, కేకలు వేయడం. ఏంది ఈరోజు ఏం వాక్యం విన్నారంటే కేకల ప్రసంగం అనండి. ఏం ప్రసంగం? కేకలు. ఏంటి కేకలు అంటే, మనం చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, మనసు పెట్టి ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. యేసు ప్రభుల వారు మరి సిలువకు అప్పగించబడుటకు ముందుగా పిలాతు వారి దగ్గరికి వచ్చి, మేమన్నీ వివరాలన్నీ సేకరించాము, విచారణ అంతా జరిపాము, యేసు ప్రభుల వారిలో శిక్షించడానికి తగిన కారణము లేదా నేరము ఏది కూడా మాకు కనబడుటలేదు, కాబట్టి ఇతన్ని విడుదల చేస్తాము అని అన్నాడు. వద్దు వద్దయ్యా, ఆయనను అసలు విడుదల చేయొద్దు, అతన్ని చంపివేయండి అని ప్రజలందరూ ఏకగ్రీవంగా గట్టిగా కేకలేస్తూ ఉన్నారు. తర్వాత మరలా విచారణ జరిపారు. మరలా తగిన హేతువు ఏమీ కనబడలేదు. ఇప్పుడు నిర్దోషిని శిక్షించాలి, చంపివేయాలంటే మరి అది కూడా గొప్ప పాపాన్ని మనం మూటగట్టుకున్నట్టే కదా. పిలాతుకు అర్థమైంది, కానీ ప్రజలకు అర్థం కాలేదు. అందుకని వాళ్ళు అంటున్న మాట ఏంటయ్యా అంటే, ఇతన్ని కేకలు వేయండి అని అంటా ఉన్నారు. మరలా కాస్త తాలుకొని మరలా బిగబట్టుకోలేక అతన్ని ఎలాగైనా తప్పించాలనే ఉద్దేశము పిలాతుకున్నది, కానీ వీళ్ళేమో వినడం లేదు మాట. అందుకని చేసిన ఇంకో ప్రయత్నం ఏంటంటే, చివరిసారిగా మరి మనకు పండుగ దగ్గరకు వస్తుంది కదా, పస్కా పండుగ. ఈ పండుగ దగ్గరకు వచ్చినప్పుడు మనకొక రోమా సామ్రాజ్యానికి ఒక సంప్రదాయం ఉన్నది, మనకు సంప్రదాయం ఉన్నది. ఖైదీలలో ఎవరైనా ఒకరిని విడుదల చేయడం నాకు అలవాటు. కాబట్టి ఇతన్ని ఖైదు చేయమంటున్నారు, ఇతని మీద నేరం మోపుతా ఉన్నారు, వాళ్ళను వీళ్ళని ఎందుకు, ఇతన్నే విడుదల చేస్తానులే అని ఈ దిశగా తీసుకొచ్చాడు పిలాతు. అయినా సరే వాళ్ళు అంటున్నారు, మాకు ఈయన వద్దు. ఎవరు కావాలంట? గజ దొంగ అయినటువంటి ఈ రోమా సైన్యం మీదికి తిరుగుబాటు చేసేటటువంటి తిరుగుబాటుదారుడైనటువంటి బరబ్బానే మాకు కావాలి, యేసు మాకు వద్దు అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ప్రేమణ దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఈ కేకలు వేయుట ఏంటి, అసలు ఎందుకు వేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ కేకలు
ఎప్పుడు వేయాలి, ఎందుకు వేయాలి అని కనుక కొన్ని విషయాలు మనం ఆరా తీసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల కేకలు వేసిన పరిస్థితులు ఉంటాయి. మామూలుగా కేకలు ఎప్పుడు వేస్తారు? చాలా సందర్భాల్లో, ముఖ్యంగా సంతోషం వస్తే పట్టుకోజాలలేక గట్టిగా కేకలేస్తాం కదండి, గట్టిగా కేకలేస్తాం. ఇంకా సందర్భంలో కేకలు ఎప్పుడేస్తామంటే మనకు బాధ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు గట్టిగా కేకలు వేసి మనము ఏడుస్తూ ఉంటామన్నమాట. ఇలా ఇక్కడ అర్థం పర్థం లేని కేకలు మాత్రం మనకి ఇక్కడ ఉన్నాయి. అసలు కేకలు ఎక్కడ ప్రారంభించబడినవో తెలుసా? దేవుడే నేర్పించాడు తన ప్రజలకు కేకలు వేయడం. తన ప్రజలకు కేకలు వేయడం దేవుడే నేర్పించాడు. అంతవరకు ఇలా కేకలు వేయడం తెలీదు, గట్టిగా పాడడం తెలీదు, గట్టిగా స్తుతించడం తెలీదు, గట్టిగా చప్పట్లు కొట్టడం తెలీదు. దేవుడే వారికి అణువణువున, అనుక్షణమున, అడుగడుగున నేర్పిస్తూ వచ్చినందున ఆ కేకలు నేర్చుకొని ఆ కేకలు ఎవరి కొరకు ఉపయోగిస్తున్నారు ఇక్కడ అనంటే, కేకలు వేసి నేర్పించి కేకలు ఎలా పెట్టాలో, ఎలా ఆ దేవుని కేకలు పెట్టి ఆరాధించాలో నేర్పించిన ఆ దేవుణ్ణే ఈరోజున సిలువ వేయమని సిలువ వేయమని అప్పగించడానికి కొరకై కేకలు వేసే సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో వివిధ సందర్భాలలో కేకలు వేసిన కొన్ని పరిస్థితులను, సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భం ఎక్కడది అంటే యెరికో గోడలను కూల్చివేసిన సందర్భం. యెరికో గోడలను ఎవరు కూల్చివేశారు? ప్రజలందరూ కూడా ఆర్భాటము చేత యాజకులు బూరలు ఊదుతూ ఉంటే, ఈ ప్రజలందరూ కేకలు వేస్తూ ఉంటే దేవుడు ఒక్కసారిగా చిటికేస్తే ప్రాకారాలన్నీ కూలిపోయాయి. ప్రియమైన దోంపిడ్లారా, ప్రాకారాలు కూల్చడానికి దేవుడు ప్రజలకు నేర్పించిన సూత్రం ఏంటంటే, మీరందరూ ప్రతిరోజు ఒక్కసారి యెరికో గోడల చుట్టూ తిరిగి కేకలు వేస్తూ తిరగాలి, గట్టిగా కేకలు వేయండి అని అన్నాడు. తర్వాత 7వ రోజు 7 సార్లు కేకలు వేస్తూ తిరగమన్నాడు. అలా కేకలు వేసినందున వారికి గొప్ప విజయం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సందర్భం చూద్దాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. అనేకులు బలత్కారము చేయట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. కేకలు ఇంకా ఎప్పుడు వేస్తామయ్యా అంటే మనము సహాయము కొరకు. ఇప్పుడు ఏదైనా ఆపదలో ఉన్నామనుకోండి, ఇక్కడ పడిపోయాం, లేపే వాళ్ళు కావాలి, సహాయం కావాలి, దూరం ఉన్న మనిషికి వినపడాలంటే మనం ఏం చేయాలి? గట్టిగా కేకలు వేయాలి. గట్టిగా కేకలు వేసినప్పుడు వారు మన స్వరమును విని వచ్చి మనకి ఏదైనా సహాయ సహకారాలు అందించగలరు. కాబట్టి సహాయం కొరకైనటువంటి కేకలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కీర్తనల గ్రంథం 38వ కీర్తన 8వ చరణం చదవండి. 38వ కీర్తన 8వ చరణం. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. మనసులో నెమ్మది లేకపోతే, మనసులో వేదన ఉంటే, తీరనటువంటి ఆలోచన వైఖరి మనలో ఉంటే కేకలు వస్తూ ఉంటే ఒక పిచ్చి పట్టినట్టుగా. ఏం పిచ్చి పట్టిందా ఏంటి వీళ్ళకు అంత కేకలేస్తూ ఉన్నారు అని అంటారు చూడండి.
పిచ్చిపట్టిన చేష్టలు ఉన్నప్పుడు ప్రేమ దోంబిడ్లారా మనోవేదనను బట్టి వేసే కేకలు కొన్ని ఉన్నాయి. తర్వాత చదవండి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31 వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31 వచనం. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు తొలికాన్పు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఎగరోచుచు చేతులార్చుచు కేకలు వేయట నాకు వినబడుచున్నది. దేవుని ప్రజలు సియోని కుమార్తె అనగా ఇశ్రాయేలు ప్రజలు ఎలా కేకలు వేస్తున్నారంటే ఇక్కడ ప్రసవ వేదన పడుచున్న స్త్రీ, తొలి కానుపు కనుచున్నటువంటి స్త్రీ ఏ రీతిగా కేకలు వేస్తుందో ఆ నొప్పిని ఆ బాధను తాలుకోలేక అలాంటి కేకలు ఇశ్రాయేలు ప్రజల నాడు వేస్తూ ఉన్నారంట. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా ప్రసవ వేదన పడుచున్న స్త్రీ వంటి కేకలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఒక కేకలు. తర్వాత ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 22:23. లెబానోను నివాసిని దేవదారు వృక్షములో గూడు కొట్టుకుని దానా ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదువు కదా. మనిషికి కష్టాలు వస్తే కేకలు వస్తాయి. ఎప్పుడు కష్టాలు వస్తే కేకలు వస్తాయి, కష్టాలు వస్తే గంభీరమైన ప్రార్థన వస్తుంది. లేకపోతే ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పక్కనాలకు మైకులు పెట్టినా పక్కనాలకు వినబడదు. అదే ఒక తీరని కష్టమో నష్టమో వ్యాధో బాధో చుట్టుకున్నది అనుకోండి, అప్పుడు వస్తుంది హృదయ లోతుల్లో నుండి, ఓ దేవా దావీదు కుమారుడా నన్ను కరుణించు. దెబ్బకు యేసయ్య నిలిపేటట్టు చేస్తాం. అప్పుడు వస్తాయి కేకలు. కష్టములో ఉన్నప్పుడు వచ్చే కేకలు కొన్ని ఉన్నాయి. తర్వాత చదవండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మను బాధించుటకి చెడు వచ్చితివా అని కేకలు వేసిరు. దయ్యముల కేకలు ఈడ కనబడతా ఉన్నాయి. దయ్యాలు పట్టిన వాళ్ళు కేకలు వేస్తారా లేదా? ఏమో సార్ మాకు తెలియదు అంటారా? ఇక్కడ కనబడదులే, ఇంటికి వెళ్ళాక కనబడుతుంది. మన కేకలు ఇంటికి వెళ్ళాక మన వీధుల్లోనూ సొంత వీధుల్లోనూ ఇంటి పక్కన వాళ్లకు చాలా స్పష్టముగా ఏదో ఇంట్లో మైకులు పెట్టుకున్నట్టుగా వినబడుతుంది. కొన్నిసార్లు దయ్యం బట్టి చేష్టలు చేస్తూ ఉంటాను. దయ్యం పట్టిన వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే గట్టిగట్టిగా కేకలేస్తూ ఉంటారు. యేసు ప్రభు అక్కడి నుండి వస్తూ ఉంటే సేన అనే దయ్యం పట్టినటువంటి అనేక దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి, అయ్యో ఓ నజరేయుడు అనేటువంటి యేసయ్య మమ్మల్ని బాధించడానికి వచ్చామని గట్టిగట్టిగా కేకలేస్తూ ఉంటే యేసయ్య ఒక్కసారిగా గద్దించేశాడు. తర్వాత చదవండి ఇంకో మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా, ఇందాక చెప్పాను కదా స్వస్థత కొరకు గుడ్డి వాళ్ళు కంటి చూపు లేదు, కానీ యేసయ్య ఎన్నో అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నాడని వాళ్ళు తెలుసుకొని ఆ మార్గమున వెళుతున్నాడని గ్రహించి విని చూపు లేనందున ఆ ప్రభు ఎక్కడున్నాడో స్పష్టంగా తెలియక ఆ ప్రభువును ఎలాగైనా ఈ రోజున పట్టుకోవాలి, ప్రభు ద్వారా మేము కంటి చూపు పొందాలని తాపత్రయము చేత వాళ్ళు ఎలా కేకలు వేస్తున్నారంటే గట్టిగట్టిగా, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉంటే యేసయ్య ఒకే దెబ్బకు నిలబడి, ఎవరు నన్ను పిలుస్తున్నారయ్యా, ఎవరు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎవరు కనబడతారయ్యా
అందరూ అల్లరి చేస్తూ ఉన్నారు, గోల గోలగా ఉన్నది. ఎవరు ఇంకా నిన్ను ప్రత్యేకంగా పిలిచామంటున్నారని ఈ శిష్యులు అంటూ ఉన్నారు. లేదు లేదు, నన్ను ఎవరో ప్రత్యేకంగా పిలుస్తున్నారని మరలా పిలుస్తూ ఉంటే స్పష్టంగా యేసుప్రభుల వారు విని ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళి, ఏం కావాలయ్యా నీకు? చూపు కావాలయ్యా, రైట్, వస్తుందిలే వెళ్ళు అని స్వస్థపరిచాడు. ప్రేమణ దోంబిడ్లారా, స్వస్థత కొరకు కేకలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ ఒక పాయింట్అవుట్ చేసుకోండి, తర్వాత మనం విషయానికి వద్దాం. తర్వాత మత్తయి సువార్త 14:26 చదవండి. అందరు బైబిల్ గ్రంథాలు తెచ్చారా లేదా? ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి, మీ బైబిల్ గ్రంథాలు చేత పట్టుకొని. వెనకాల వాళ్ళు తేలేదా? మీకు ఎప్పుడో టైం ఇచ్చాను. ఎప్పుడు? ఆదివారమా? ఆదివారము అడుగుతా. అందరు బైబిల్ గ్రంథాలు చేత. వెనకాల ఉన్న వాళ్ళకి లేదా? అందుకే మేము బయట ఉన్నాం సార్ అంటారా? ఆహా, ఎంత మంచిగా కూర్చున్నారయ్యా, జోల పాడినట్టుగా ఉన్నది, మంచి నిద్ర వస్తుంది కదా. ఎప్పుడు ముగిస్తే అప్పుడు ఆమేన్ అంటే చాలు నాయనా. ఇక నువ్వు చెప్పేది చెప్పుకో, మేము వినేది వినుకుంటాం, మేము మాట్లాడేది మాట్లాడుకుంటాం. ఇప్పుడే దొరికింది ఇక మాకు టైము. నువ్వు లోపల ఉన్న వాళ్ళని చూసుకో, మేము బయట ఉన్న వాళ్ళని చూసుకుంటాం అన్నట్టుగా వ్యవహరించకుండాను చాలా జాగ్రత్తగా నిద్రలు పోకుండా దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చదవండి, మత్తయి సువార్త 14:26. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భయం కలిగినప్పుడు ఏం చేస్తారు? చీకట్లో పొరపాటున ఏదన్నా దొక్కారంటే అమ్మో అని గట్టిగా అరుస్తూ ఉంటారు. కప్పడు తొక్కినా, పొరపాటున బల్లి కింద పడినా భలే కేకలు వస్తూ ఉంటాయి. భయం ఉన్నప్పుడు మనిషికి ఏమొస్తాయి? కేకలు వస్తాయి. తర్వాత చదవండి, మత్తయి సువార్త 14 అదే 30 చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించు. పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా నన్ను రక్షింపుము. భయముతో కూడిన మరణ భయముతో కూడినటువంటి ఇక్కడ ఇంకో కేక ఏంటంటే రక్షించుటకు, ప్రభువా నన్ను రక్షించు అని కేకలేస్తూ ఉన్నాడు. రక్షణ కొరకైనటువంటి కేక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చివరి ఇంకా 2-3 కేకలు చూసి అసలైన మన కేక ప్రసంగానికి వెళ్దాం. తర్వాత మత్తయి సువార్త 21:9 చదవండి. మత్తయి సువార్త 21:9 ఫస్ట్ గా జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును ఆయన వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. జయ కేకలు. ఓ అధికారి వచ్చాడు అనుకోండి మన మధ్యలోనికి, ఎలా జయజయలు కొడుతూ ఉంటాం, జయ నినాదాలు చేస్తూ ఉంటాం. వారిని గణపరచడానికి వేసేటటువంటి కేకలు. యేసు ప్రభుల వారు, ఇది ఎప్పటిది? మట్టలాదివారం సందర్భం. మరలా పై వచ్చే మట్టలాదివారం మనం ఈ విషయాలు ధ్యానం చేస్తాం. వెనుక వస్తున్న వారు, ముందు వెళ్తున్న వారు యేసు ప్రభుల వారికి జయ నినాదాలు చేస్తూ ఉన్నాడు. దావీదు కుమారునికి జయం, ప్రభువు పెరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని జయ నినాదాలు చేస్తూ జయోత్సాహము చేత జయజయలు కొడుతూ కేకలు వేస్తూ ఉన్నారంట. అక్కడ కేకలేసిన వాళ్ళే ఇక్కడ కూడా కేకలేస్తున్నారు. మరలా ఆ విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ చరణం చదవండి. 84వ కీర్తన 2వ చరణం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆనందం వచ్చినప్పుడు కేకలు వస్తూ ఉంటాయి. సంతోషముతో చూడండి ఎన్ని రకాలైనటువంటి కేకలు ఉన్నాయి. సంతోషం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, వేదన ఉన్నప్పుడు, నొప్పి ఉన్నప్పుడు, ఎన్ని రకాలుగా మనము కేకలు వేస్తూ ఉన్నాం.
చివరిగా ఇంకో కేక చూసి మన కేకలోనికి వెళ్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. పరీక్ష. భక్తులు, పరమ భక్తులా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ప్రార్థనా కేక ఇది. ఏం కేక? ప్రార్థన కేక. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ మామూలుగా భూమి మీద ఉన్న మనమే కేక వెయ్య, మన స్వరం దేవునికి వినబడాలంటే ఇంకా గట్టిగా 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 చేస్తాము ఉంటాం కదా ప్రార్థన. మరి సముద్రపు లోతుల్లో ఒక పెద్ద తిమింగలపు కడుపులో ఎక్కడో పాతాళ గర్భములో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతా ఉన్నాడు. అర్థం కావట్లేదు యోనాకు. అక్కడుండి ఎట్లా చేస్తూ ఉన్నాడు అంటే ప్రార్థన ఎలుగెత్తి కేకలేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన విని దెబ్బకు తిమింగలానికి ఆజ్ఞాపిస్తే మరల వచ్చి నినవే ఒడ్డున కక్కేసి వెళ్ళిపోయింది. ప్రార్థన కేక దేవుని సన్నిధికి వినబడింది. చూడండి, ఇన్ని రకాలైనటువంటి కేకలు ఉన్నాయి కదా. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగానికి వద్దాం. చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 18వ వచనం. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఇక్కడ ప్రజల యొక్క కేక ఏమిటయ్యా అనంటే, యేసయ్యను చంపండి, యేసు ప్రభువుకు సిలువ వేయండి. మొట్టమొదట అన్నారు అతన్ని శిక్షించండి అన్నారు. సర్లే, మరి యూదుల ఆచార ప్రకారముగా ఆ రోమా వారి శిక్ష విధించే క్రమం ప్రకారముగా 39 కొరడా దెబ్బలు కొట్టించారు. చల్లబడిందా? కడుపు చల్లబడిందా? వదిలిపెట్టమంటారు. వద్దు వద్దు, ఇంకేమున్నదయ్యా, ఈ పంత నాగటి సార్ల వల్ల దున్నపడింది. భయంకరంగా కొట్టాము, చిత్రవద చేశాము, ఆయన మీద ఉమ్మి వేశారు, ఇప్పటికే పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో చీల్చివేయబడింది దేహం అంతా కూడా. ఇప్పుడు తల మీద ముళ్ళ కిరీటం కూడా పెడితే కదా, ఇంకేం కావాలి? లేదు లేదు, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. లేదు లేదు, సిలువ వేయడానికి ఆయన అంత శిక్షకు పాత్రుడు కాడు. ఇంకో మాట చెప్పండి, ఈయనను విడుదల చేస్తాను. బరబ్బాకు బదులుగా మరి బరబ్బాను ముందు పెట్టి బరబ్బాను విడుదల చేయమంటారా, ఈయనను విడుదల చేయమంటారా యేసు ప్రభువుని అంటే, మాకు బరబ్బానే కావాలి, యేసయ్య వద్దు అని అన్నారు. ఎలా చెప్తా ఉన్నారంట, మాటలు కేకలు వేస్తూ చెప్తా ఉన్నారు జన సమూహం అంతా. ఒకప్పుడు ఈ దేవుడే, ఇదిగో మీ ముందు ఎరుకో గోడలు ఉన్నాయి కదా, నేను ఒక్కసారి చిటికేసి వాటిని లేపేయచ్చు, కానీ మీరు స్తుతించే ఆ స్తుతి కేకల వలన ఎరుకో గోడలు బద్దలైపోతూ ఉంటాయి. మీరు గట్టి గట్టిగా కేకలేండని వారికి కేకలు నేర్పించిన దేవుడే, ఆ దేవుడే మానవుడై దిగివచ్చి వారి కొరకు శిలువ యాగము చేయబోతా ఉంటే వీళ్ళు ఎలా కేకలేస్తున్నారో తెలుసా? ఇదిగో ఈయన మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు, ఈ యేసయ్య మాకొద్దు, మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు, మమ్మల్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు, ఒక అర్థం లేనటువంటి నేరాలు ఆయన మీద మోపి, ప్రేమణ దోంబిడ్లారా, గట్టిగా సిలువ వేయమని, తదనంతరం వానిని చంపివేయండి, చంపివేయండి, చంపివేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. ఒక ఛాయిస్ అయిపోయింది. తర్వాత చూడండి 20వ వచనం చదవండి. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మరలా ఇలా మాట్లాడుతూ ఉన్నాడంట. వారు వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేస్తా ఉన్నారంట. మరలా ఏమంటున్నారు? మరలా ఇంకో చాయిస్, నేను వాడిని విడుదల చేయమను, వాడు నరహంతకుడు,
వాడిని మీ మధ్యలో వదిలిపెట్టంటే మీకే ముప్పు, జాగ్రత్త. అయినా సరే మాకు బరబ్బానే కావాలి, మాకు యేసయ్య వద్దు అని కేకలు వేస్తూ ఉన్నారు. ఈసారి ఏమని కేకలు వేస్తున్నారంటే సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ గోలు భరించలేక పిలాతు మరొకసారి ఆలోచన చేస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి 22వ వచనం. మూడవసారి, జాగ్రత్తగా వినండి అందరు, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు నిద్రపోద్దు, ఎవరు ముచ్చట్లు పెట్టొద్దు, ఎవరు దిక్కులు చూడొద్దు, నా వైపు చూడండి. ఆ మూడవసారి మరలా అడుగుతున్నాడు. మరలా అడుగుతున్నాడు. ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యం చేశాడయ్యా నాకు చెప్పండి. విచారించాం, నేను, పిలాతు విచారించాడు, గవర్నర్, తర్వాత రాజుగా ఉన్నటువంటి హేరోదు కూడా విచారించాడు. 2 అధికారుల దగ్గర కూడా సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట తేలిన ఫలితార్థం ఏంటంటే యేసు ప్రభుల వారిని శిక్షించడానికి ఏ విధమైనటువంటి ఆనవాలు లేదు, రుజువు లేదు. ఆయన శిక్ష పొందడానికి అనర్హుడు, అంత మంచివాడు, అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు. కానీ ఈ ప్రజలందరూ అంటున్న మాట ఏంటంటే సిలువ వేయము, సిలువ వేయము. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయి, ఇప్పుడు 3వసారి అంటా ఉన్నారు. మాకు ఏ నేరము కనబడట్లేదయ్యా, ఎందుకలా సిలువ వేయమని ఎందుకలా చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నాడు. తర్వాత చదవండి. ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. సరే, మీ మాటకు మీరు చంపేయండి, సిలువేయండి, చంపేయండి అంటున్నారు కదా, ఏదన్నా ఒకటి శిక్షిస్తానులే, కొన్ని కొరడా దెబ్బలు కొట్టించి, లేకపోతే కొన్ని రోజులు చెరసాల్లో పెట్టించి వదిలిపెట్టేస్తానులే, ఇక శిక్షిస్తానులే అని అంటే లేదు 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 అంటే దానికి కూడా ఒప్పుకోవట్లేదు. తర్వాత చదవండి. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసిరి, వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. అందరు చెప్పండి మాట, వారి కేకలే గెలిచెను. అందరు గట్టిగా చెప్పండి అమ్మా, వారి కేకలే గెలిచెను. ఎవరి కేకలు? అక్కడ ఉన్నటువంటి యూదులందరి కేకలు. అందరూ, స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు అక్కడ. ఏమని కేకలేస్తున్నారంటే యేసయ్యను సిలువ వేయండి, యేసయ్యను సిలువ వేయండి. ఆయనలో ఏ నేరం లేదమ్మా, ఏ నేరం లేదయ్యా, ఆయన చాలా మంచివాడు, అంతా విచారణ జరిపాం, అయినా సరే ఆయనను మీరు సిలువ వేయాల్సిందే, సిలువ వేయాల్సిందే. మారు మోగిపోతా ఉన్నది రాజభవంత్ అంతా కూడా. గట్టిగా 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 కేకలు వేస్తూ ఉన్నారు, ఏకగ్రీవముగా కేకలేస్తూ ఉన్నారు, గట్టి గట్టిగా కేకలేస్తూ ఉన్నారు, పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉన్నారు. చివరికి ఆ కేకలే గెలిచాయంట. వాళ్ళ కేకల ముందు పిలాతు ఓడిపోయాడు. ప్రజల కేకల ముందు ఇదిగో హేరోదు రాజు ఓడిపోయాడు. వారి కేకలే గెలిచాయి. వారి కేకలు వేయడం వలన ఇక నాకేం సంబంధం లేదయ్యా, 3 సార్లు అవకాశం ఇచ్చాను మీరు మారడానికి, ఆయనలో ఏ తప్పు లేదు, కానీ మీరు పదే 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 సిలువ మరణానికి అప్పగించమని మీరు కోరుతూ ఉన్నారు. సిలువ మరణం అంటే ఎంతో ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళకు వేసేది కదా, ఈయనకు నేను ఎలా వేయాలి? మీరేమో పదే పదే కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నారు. ఇక నేను చేసేది ఏం లేదు, ఇదిగో నేను చేతులు కడుక్కుంటున్నానని పిలాతు నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కొని, ఈ పాపము, ఈ దోషం నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఉండునుగా కానీ చేతులు కడుక్కొని అంటే ఉంటే వీళ్ళందరూ అంటా ఉన్నారు, ఈ కేకలేసిన వాళ్ళు, ఆ శాపము, ఆ దోషము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నారు. తర్వాత చరిత్ర గమనిస్తే ఈ
క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ప్రతి ఒక్కరికి కుక్క సావు వచ్చింది. కుక్క సావు అంటే అర్థం చేసుకోండి, ఇక తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. కత్తులు తీసుకొని బొడుస్తూ ఉంటే, పేగులు బయటకు వస్తూ ఉంటే, వేసి కొడుతూ ఉంటే, తలలు ఎగిరిపోతూ ఉంటే, ఈ క్రూర మృగాలకు ఇదిగో ఈ వీళ్ళందరిని తీసుకెళ్ళి ఆ ప్లే గ్రౌండ్లో పడేసి సింహాలను పులులను వదిలిపెడతా ఉంటే, అవి చీల్చి చెండాడుతూ ఉంటే, అప్పుడు అర్థమవుతా ఉన్నది, అయ్యో మేము ఎంత ఘోరమైన పాపము చేశాము. ఆ రోజున యేసయ్యకు ఆ సిలువ వేయబడడానికి మేము అప్పగించకపోతే బాగుండేదని ఏడుస్తూ ఉన్నారు, కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ రోజున అన్నారు కదా, ఏమని? ఈ దోషము, ఈ శాపం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాకని అన్నారు. వాళ్ళు చచ్చింది కాకుండా వాళ్ళ కండ్ల ముందు వాళ్ళ పిల్లల్ని చంపుకున్న వారుగా ఉంటా ఉన్నారు. మనకేమైనా పర్లేదు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన పిల్లలకు మన కండ్ల ముందు మన పిల్లలు అల్లాడుతూ ఉంటే ఏ తల్లి ఏ తండ్రి హృదయమో తట్టుకుంటుంది? ప్రేమన దోంబిడ్లారా, గగ్గోలు పెడతా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కేకలు పెడతా ఉన్నారు? ఇక్కడ మరణానికి అప్పగించండి, చంపివేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. అయ్యా మేము చచ్చిపోతున్నాం, అయ్యా మేము చచ్చిపోతున్నాం అని. తర్వాత క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో భయంకరమైనటువంటి హింసలు వారు పొందుకున్నారు. ఈరోజున అందుకే యూదులు చెల్లా చెదరైపోయారు, విస్తరించిపోయారు. ఇప్పుడు యెరూషలేములో చాలా తక్కువ ఉన్నారు, చెల్లా చెదరైపోయారు, ఉన్న చోట ఉండలేకపోయారు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజున విషయానికి వస్తూ ఉన్నాను. మన జీవితం ఎలా ఉన్నది? నువ్వు దేని కొరకు కేకలు వేస్తూ ఉన్నావు? మంచి కొరక, దేవుని స్తుతించడానికా, ప్రార్థించడానికా, పాటలు పాడడానికా, దేవుని నామాన్ని మహిమపరచడానికా, ఏదైనా సహాయము కొరక, లేకపోతే ఇదిగో అనవసరమైన దాంట్లో జోక్యము చేసుకొని అందరూ అంటున్నారు కదా, నేను కూడా అంటాను. అందరూ చెప్తున్నారు కదా, నేను కూడా చెప్తాను. అందరూ అరుస్తూ ఉన్నారు కదా, నేను కూడా అరుస్తాను. అందరిలో నేను ఒకనిగా, అందరిలో నేను ఒకదానిగా నేను వ్యవహరిస్తానని చెప్పేసి మీరు కూడా కేకలు వేస్తున్నట్లయితే ఆ కేకల యొక్క ప్రతిఫలం ఏదో ఒక రోజున నువ్వు పొందుకుంటావు. జాగ్రత్త. అర్థం పర్థం లేని, అమ్మా ఫోన్లు బంద్ చేయండి, అర్థం పర్థం లేనటువంటి కేకలను దేవుని సన్నిధిలో మానివేయాలి. వ్యర్థమైనటువంటి వ్యక్తి, వ్యర్థమైనటువంటి కేకలు, వ్యర్థమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో మానివేయాలి. ఇదిగో అక్కడ ఎంత కేకలు వేస్తూ ఉన్నారంటే చూడండి, యేసయ్య గెలుపు లేదు అక్కడ. ఎవరికి? ప్రజల గెలుపు. వారి కేకలే గెలుస్తూ ఉన్నాయి. ఈ రోజున మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు పట్టింది ఏదన్నా పట్టుబట్టామంటే చేసి తీరాలి. కొంతమంది చెప్తారు, అది వద్దయ్యా, అది వద్దమ్మా, అది మంచి పద్ధతి కాదు. లేదు, చేసే తీరాలి, అయ్యే తీరాలి, సాధించే తీరాలి. కేకలు వేసి సాధిస్తే సాధించినట్టు అనుకుంటున్నారా? అల్లరి చేసి గొగ్గోలు పెట్టి గట్టిగా అరిసి నేనే అనేటటువంటి విధముగా నీవు సాధించుకుంటే అది సాధించడం కాదు, అది విజయము కాదు, అది మంచి పద్ధతి కాదు. వీళ్ళు అనుకుంటున్నారు, ఆహా ఎంత గొప్ప పని చేశాం, మేము సాధించాం. ఏం సాధించారు? ఒక వ్యక్తిని కళ్ళ ముందు కొడుతూ ఉంటే చూసి మా కేకలు గెలిచా అనుకుంటున్నారా? ఆయన కలువరి శిలువలో భయంకరమైన శ్రమలు, నిందలు, అవమానాలు పడి లేస్తా వెళ్ళిపోతూ ఉంటే, ఆ మిట్ట మధ్యాహ్నం భూమికి ఆకాశం మధ్య వేలాడుతూ ఉంటే అప్పుడు అనుకుంటున్నారా నా కేకలు గెలిచాయి. చూడు, నేను కేక వేయడం వల్ల యేసయ్యకు ఎంత గొప్ప శిక్ష వచ్చిందో. అంటే ఒక క్రూరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయి కేకలు వేసే దుస్థితిలో ఉన్నారా ఈనాటి మనుషులు? ఇది ఆనాడేనా జరిగింది? ఈనాడు లేదా? ఈ రోజున కేకలు వేయడం లేదా? మంచి చేస్తున్న వారిని ఎక్కడ బ్రతకనిస్తున్నారు? న్యాయం చేస్తున్న వారికి ఎక్కడ చోటున్నది?
నీతిగా బ్రతికే వారికి ఎక్కడ చోటు ఉన్నది? ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ బ్రతికేంటో వాళ్ళు బ్రతుకుతున్న వారికి వెనకాల ఎన్ని కేకలేస్తున్నారో తెలుసునా? ఈరోజున ప్రేమణ దోంబిడ్లారా, వ్యక్తిగతంగా నాదే సాగాలనేటువంటి కేకలు చాలామంది వేస్తూ ఉన్నారు. నీ కేకలు పని చేయవమ్మా, పని చేయవండి. మన కేకలు అర్థం పర్థం లేని కేకలు పని చేయవు. ఒకవేళ కేకలు వేసి నువ్వు సాధించుకున్నా అది నిజమైన సాధింపు కానే కాదు, అది నిజమైన విజయము కానే కాదు, అది నిజమైన ఆశీర్వాదము కానే కాదు. తర్వాత కుటుంబంలో కేకలు, రాత్రి అయితే చాలు కేకలు. దయ్యం పట్టిన వాళ్ళు కేకలు వేసినట్టు వేస్తూ ఉంటారు. వాడు తాగొచ్చి కేకలు వేస్తూ ఉంటాడు. ఆయన అంటే తాగొచ్చినాడు, వీళ్ళు బాగానే ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా పిచ్చి కేకలు వేస్తూ ఉంటారు. అర్థం పర్థం లేనటువంటి కేకలు, అర్థం పర్థం లేనటువంటి అరుపులు. ఏం నేర్పిస్తున్నా ఉన్నారు పిల్లలకి? మా తల్లిదండ్రులు ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు మా నాన్న అమ్మని తిడతాడు, అమ్మ నాన్నని తిడతా ఉంటుంది. ఇదే గోల. పిల్లలకు అదేనా మీరు కేకలు వేయడం నేర్పిస్తూ ఉన్నారా? రంకలు వేయడం నేర్పిస్తూ ఉన్నారా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం నేర్పిస్తూ ఉన్నారా? అర్థం పర్థం లేని కేకల చేతి ఈ రోజున కుటుంబాలు చీల్చబడుతున్నాయి. కుటుంబాలు వేరైపోతూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నాయి. ఏదో గుట్టుగా మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు బజారుకి ఇడుస్తూ ఉంటారు. కలిసి ఉండవలసినటువంటి తల్లిదండ్రులు పిల్లలు బజారుకు వస్తూ ఉంటారు. కలిసిమెలిసి ఏదో ఇద్దరి మధ్యలో సంభాషించుకోవాల్సిన విషయాలు భార్యాభర్తలు బజారును వేసేసుకుంటూ ఉంటారు. ఇక మీకు ఏం విలువ ఉన్నది? మళ్ళీ తర్వాత వస్తారు, ఇక నువ్వు లేకపోతే నేను లేను, మళ్ళీ పుట్టింటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాడు. మళ్ళీ వెళ్ళిపోయి నేను వస్తాను. ఏ ముఖం పెట్టుకొని వస్తావు? మళ్ళీ అదే కేకలు వేయడానిక, అవే రంకలు వేయడానిక? బ్రతుకులు మార్చుకోకుండా, పద్ధతులు మార్చుకోకుండా, ఉద్దేశాలు మార్చుకోకుండా కేకలు వేస్తూ ఎన్నాళ్ళంట మీ జీవితాలను మీరే విచ్ఛిన్నం చేసుకుంటా ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారా, అనుకుంటున్నారేమో మేము కేకలు వేయడం వల్ల నేను గట్టిగా మాట్లాడాను కాబట్టి అలా జరిగింది తెలుసా? లేకపోతే అబ్బా ఈ పనికిమాలినోడు నోరే తెరవడు. మరి మీ నోర్లు చాలా పెద్దవి. తెరవగలిగిన వాళ్ళ నోళ్ళు కూడా మోపిస్తే వాళ్ళేం తెరిచేది? అదేవిధంగా పురుషులు కూడా ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లరా, కేకలు వేసి సాధించి ఏదో మేం సాధించామని చెప్పుకుంటున్నాం. మేము ఈ రోజున ఏం లేదండి సాధించింది. ఏం సాధించాం? పక్కనాల కంటే ఒక అడుగు ముందున్నావా? సంపాదనలో కానీ, ఆత్మీయ లోతుల్లో కానీ, కనీసం సమాజపరంగా కానీ ఏం సాధించాం? ఏం ఒరిగింది మనకు? ఏం మేలు పొందుకున్నాం? అవసరమైన దాని కొరకు అరువు కేకలు వేయి. ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అంటున్నాడే, అది ఆర్తనాదముతో ఉన్న కేక, హృదయ లోతుల్లో నుండి వస్తా ఉన్నది. అయ్యా నా బ్రతుకు బాగు చేయి నాయనా, నా పద్ధతి బాగు చేయి నాయనా, నా ఉద్దేశాలు మార్చు నాయనా, నా కుటుంబ పరిస్థితిని బాగు చేయి నాయనా అని ఇలా కేకలు వేయండి. ఆ కేకలు దేవుడు వింటాడు. వీళ్ళందరూ ఎవరో కాదండి. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎవరో కాదు. సిలువ వేయమని చంపమని, యేసేను సిలువేయమని చంపమని కేకలు వేసేవాళ్ళు వీళ్ళందరూ ఎవరో కాదు. యేసు ప్రభు ఇంటికి వస్తున్నాడంట, ఈ ఊరికి వస్తున్నాడంట, పద అన్నా పద వెళ్దాం చూద్దాం పద అని పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను చూసిన ముఖాలే వీళ్ళు. ఆయనను చూసిన వాళ్ళే, కొండ మీద ప్రసంగం విన్న వాళ్ళే, ఆయా చోట్ల దేవుని అద్భుతాలు కన్నులార చూసిన వాళ్ళే, చనిపోయిన వారిని లేపుతా ఉంటే కన్నులార చూసి వచ్చిన వాళ్ళే, కృంటి వాళ్ళు నడుస్తూ ఉంటే చూసిన వాళ్ళే, గుడ్డి వాళ్ళు చూస్తూ ఉంటే చూసిన వాళ్ళే, పక్షవాయువు కలిగిన వాళ్ళు తిరిగి నడిచి వారి పనులు వారు చేసుకుంటూ ఉంటే అన్నీ చూసి వాళ్ళే, దయ్యాలు బట్టి పిచ్చిగా వ్యవహరించిన వాళ్ళు బాగుపడి ఊరిలో జీవనయాత్ర చేస్తూ ఉంటే చూసి తరించిన వీళ్ళే
ఈ రోజున ఏమంటున్నారో తెలుసా? మమ్మల్ని రెచ్చగొడుతున్నాడయ్యా. దేనికి రెచ్చగొడుతున్నాడు? కుటుంబాలను కట్టడానికి యేసయ్య వస్తే కుటుంబాన్ని జీల్చినట్టుగా మాట్లాడుతున్నారే. మాలో మాకు తగాదాలు పెడతా ఉన్నారండి. మాకే ఇదిగో వేరే ఉద్దేశాలు చెప్తా ఉన్నాడు. నేను దేవుణ్ణి చెప్పుకుంటున్నాడండి. అలా చేస్తానన్నాడండి, ఇలా చేస్తానన్నాడండి. అర్థం పర్థం లేని నేరాలన్నీ మోపారు. నేను మీరు మాట్లాడేవన్నీ చిన్నపిల్లల మాటల్లాగా ఉన్నాయి. అసలు అవి నేరాలే కాదు. ఆయన చేసింది ఏ ఘోరము చేయలేదు. నేను శిక్ష విధించను పో అని అంటున్నాడు ఆయన. లేదు వెయ్యాలి వెయ్యాలి వెయ్యాలి, కావాలి యేసుకు సిలువ వేయాలి. ఈ గోల తట్టుకోలేక మైండ్ చెదిరిపోయింది ఫీలాత్కు. ఏం చేసేది లేదు. ఎందుకంటే ఒకరిద్దరంటే ఒప్పించి నెప్పించి ఏదైనా చేయొచ్చు. ఒక వర్గం వారు, ఒక 2-3 వర్గాలు ఉంటే ఒక వర్గం వారు వేయమని, ఒక 2 వర్గాలు వద్దనంటే ఒక వర్గాన్ని ఏదో రీతిగా ఒప్పించవచ్చు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాట చదవండి, ఈ 18వ వచనం చివరి భాగంలో, ఏకగ్రీవముగా అంటే అందరిది ఒకటే మాట. అంటే ఓటు అంతా కూడా సిలువ వేయమనే వస్తుంది. మనం ఎలక్షన్లప్పుడు వింటూ ఉంటాం కదా ఈ మాట, ఏకగ్రీవముగా ఎన్నికయ్యారు. అంటే ఎంతోమంది పోటీదారులు ఉన్నా కానీ ఓట్లన్నీ ఆ ఒక్కరికే వచ్చాయన్నమాట. ఏకగ్రీవముగా వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనను సిలువ వేయండి కేకలేస్తూ ఉన్నారు. ఈరోజు నేను మనవి చేస్తూ ఉన్నాను, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నువ్వు ఎలాంటి కేకలు పెడతా ఉన్నావు? ఇదిగో ఇక్కడ ఇంతవరకు చెప్పిన కేకలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి కేక వేరు. ఇక్కడ ఉన్న కేకలు ఏంటంటే యేసయ్యను చంపాలి, ఒక మరణాన్ని కోరుతున్న కేకలు. ఒక మనిషి, ఒక దైవ కుమారుని యొక్క ప్రాణాన్ని కోరుతున్నటువంటి కేకలు. మన కేకలు బాగుపడేవిగా ఉండాలి. అదే ఈరోజున సంతోషం. అందరం గట్టిగా హల్లెలూయా చెప్పండి అని అన్నానంటే మీరు అలా గట్టిగా కేకలు వేసి చెప్పడంలో అర్థం ఉన్నది. అవునా? ఇంతని చంపుదాం రండి అని నాతో పాటు మీరు కూడా చంపుదాం అనండి అని అంటే అదే న్యాయము? నీకెక్కడిదే హక్కు? హక్కు ఉన్నవాడే, అధికారం ఉన్నవాడే చేతులు దులుపుకుంటా ఉన్నాడు. ఏ అధికారం లేని సామాన్య ప్రజలు అంటా ఉన్నారు, ఖచ్చితంగా చంపేయాలి, ఖచ్చితంగా చంపేయాలి. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున మన జీవితంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. మేలులు పొందుకున్న వారమే కానీ పిచ్చి పిచ్చి కేకలేస్తూ ఉంటాం. బయటకెళ్ళి కుటుంబాల్లో విచిత్రమైన కేకలు వినబడతా ఉన్నాయి. నీ కేకలు దేని కొరకు? ఈ రోజున నీ కేక గెలిచి, నీ మాట గెలిచిందని ఏమాత్రం సంబరపడిపోవకు. మరలా ఏదో ఒక రోజు ఓటమి పాలైపోతూ ఉంటాం. మాట వలన మనము ఏమి సాధించలేం, క్రియల వలన మనము సాధించగలగాలి. వీళ్ళు అనుకుంటా ఉన్నారు, ఇక ఫిలాదు చేతి కట్టుకుంటారు, మనమే గెలుచుకున్నాం, మనమే గెలిచాం, చూసావా మనము సాధించదంటూ ఏమి లేదు. ఏం సాధించారు? ప్రేమణ దోంబిడ్లారా, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకొని, వారి కేకలే గెలిచాయంట. వారి కేకలే గెలిచాయి. ఈ రోజున వారు అర్థం పర్థం లేని కేకలు వేసి వారి కేకలు గెలిపించుకున్నారు. మరి నీవెలాంటి కేకలు వేయాలి దేవుని సన్నిధిలో? నీ అవసరతను బట్టి, నీ ఇబ్బందిని బట్టి, స్వస్థత కొరకు, రక్షణ కొరకు అలాంటి కేకలు వేయాలా? మీ జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఇదిగో ఎరుకో గోడల్లాంటి సమస్యలు కూల్చివేయబడడానికి స్తుతి కేకలు వేయాలా? ప్రార్థన కేకలు వేయాలా? ఈ కేకలు తప్ప మరి వేరే ఏ విధమైన కేకలు ఒక విశ్వాసికి రాకూడదు. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం.
మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కేకలు వేస్తున్నాము, మన కుటుంబ జీవితంలో ఎలాంటి కేకలు వేస్తున్నామో, మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి కేకలు వేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు కేకలు వేసి సాధించుకుంటాం, అది సాధన కాదు. కొంతమంది అంటారు, అమ్మో ఆయన నోరుకు మొక్కలు దండం నాయన, ఒరే వాడు ఏది చెప్తే దానికి సై అనండి. తప్పదు, లేకపోతే వాళ్ళు అరిస్తే మామూలుగా ఉండదు. ఇక వాళ్ళు నోరు తెరిచారంటే వాళ్ళు నోరుకు దండం పెట్టాల్సిందే. అదే సమయంలో స్త్రీలు కూడా కొంతమంది ఏదైనా గుంపులు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళదే సాగాలంటారు. నాదే సాగాలి, నేనే రైటు, ఇట్లాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి. కేకమ్మ వచ్చింది అని పేరు పెట్టండి. ఉన్నారా? కేకమ్మ, కేకయ్యలు. ఎవరు కేకమ్మాయి, కేకయ్యలు అంటే వారి మాటనే నెగ్గించుకునే తత్వం కలిగిన వారు. అది ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. మన మాటలు ఎప్పుడు నెగ్గాలంటే ఎలాగో, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో నాకు అనిపించిందండి, నాకు ఇలాగే చేయడం ఇష్టం, నాకు ఇలాగే, నేను ఇలాగే చేస్తాను అంటే నీ మాట ప్రకారం నువ్వే ఉంటున్నావు. సరే, కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో నాదే పై చెయ్యి, నాదే నా మాట వేదం, నా మాటే శాసనం, నేను ఎట్టంటే అట్టనే. భర్తే కానీ భార్య కానీ, కొంతమంది కుటుంబాల్లో భార్యల మాట పైన ఉంటుంది, కొంతమంది కుటుంబాల్లో భర్తల మాట పైన ఉంటుంది. సహజంగా దైవ క్రమశిక్షణ ప్రకారముగా సహజంగా మరి పురుషుల మాట పైన ఉండాలి, పురుషుల అధికారము పైన ఉండాలి. అది దైవ శాస్త్ర ప్రకారముగా క్రమము. ఒకవేళ వాళ్ళ వలన కానప్పుడు ఇంకో మార్గం లేదు కనుక అది తప్పదు అనుకోండి. సరే ప్రేమణ దోమ బిడ్డలారా, అక్కడ కూడా మీ కేకలే గెలిపించుకుంటున్నారా? తర్వాత సంఘంలోకి వస్తాం. సంఘంలో కూడా ఎట్లుంటుందంటే మాదే రైటు, మేము చెప్పిందే వినాలా. దేవుడు చెప్పింది అక్కర్లేదు. నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి ప్రాధాన్యత లేదు, దేవుని మాటకు విలువ లేదు. నీ కుటుంబంలో దేవుని మాటకు, దేవుని వాక్యానికి చోటు లేదు. ఈ సంఘములో, సంఘం ఎవరిది? నీదా నాదా? ఎవరిది కాదు, దేవునిది. సంఘము దేవునిది. మనమందరం దేవుని బిడ్డలం, మనమంతా ఒక్క శరీరముగా మలచబడిన వాళ్ళం. కాబట్టి ఈ సంఘం అనే శరీరము తలగా ఉన్న, శిరస్సుగా ఉన్న యేసయ్య మాటకు లోబడాలి. కానీ ఇక నేను చెప్పిందే రైటు అన్నట్టుగా మనం వ్యవహరించి సంఘాన్ని కూడా కాస్త ఆధ్యాత్మికంగా వర్ధిల్లకుండా చేసిన క్రమాన్ని కనుక మనం పాటించినట్లయితే, మన కేకలే గెలిపించుకున్నామంటే, మన మాటనే నెగ్గించుకున్నామంటే సంఘంలో విభేదాలు తప్పవు. సంఘంలో ఎందుకు విభేదాలు వస్తాయి? కొన్నిసార్లు మేము ముందున్నాం కనుక మేము చేయాలి, మేము అనేటటువంటి తత్వం వచ్చిందంటే అయిపోయా. మీరే చేసుకోండి అబ్బా మాకెందుకని ఇంకొంతమంది ఇంకో గుంపు వెళ్ళిపోతారు. మీరే చేసుకోండి, ఇక మొత్తం మీదే ఉంటే మాదేమున్నది అని ఇంకో గుంపు వెళ్ళిపోతుంది. ఇక మీరు ఇక మనం అందరూ ఇక్కడ కూర్చొని శకభజన చేసుకోవాలా. అక్కడ దేవుడు ఎట్లాగూ ఉండడు. ఆత్మీయత లేని, ఐక్యత లేని, దేవుని మాటకు విధేయత లేని సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, వ్యక్తిగత జీవితాల్లో కానీ యేసయ్య ఉండడు. ఆయనకు స్థలం ఇవ్వాలి, ఆయన మాటకు విలువనివ్వాలి, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి, వాక్యపు వెలుగులో బ్రతకాలి, వాక్యానుసారముగా జీవించాలి. అలా చేసినప్పుడే దేవుని కృపలను మనము స్వతంత్రించుకుంటాం. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం, వారి మాటను నెగ్గించుకున్నారో లేదా అక్కడ ప్రజలు ఏమని నెగ్గించుకున్నారో. అది మంచి కొరకైతే ఒకవేళ ఎలా నెగ్గించుకోవాలంటే, సరే యేసుప్రభుల వారు సిలువ వేయబడడానికే వచ్చాడు, కార్యము చేయడానికే వచ్చాడు గనక ఆయన చేసే తీరుతాడు.
కానీ వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు, దాంట్లో మధ్యవర్తులుగా ఉంటూ ఉన్నారు. అది అక్కడ వచ్చిన సమస్య. ఒకవేళ పిలాతు యేసు ప్రభు నేరం చేశాడు, ఇతన్ని సిలువ వేస్తున్నామన్నప్పుడు అయ్యా సిలువ వేయద్దు, సిలువ వేయద్దు అని గట్టిగా కేకలేసి వేయబడిన శిక్షను రద్దు చేసుకుంటే అప్పుడు వీళ్ళు సంతోషించాలి. అవునా కదా? ఇదేను కొరకు కేకలు వేయాలి వీళ్ళు. ఒకవేళ సిలువ వేస్తే చంపేస్తానంటే చంపొద్దయ్యా, చంపొద్దు అని బ్రతిమాలుకుంటూ సహాయం కొరకు వేడుకొని గట్టిగా కేకలేసి ఒక వ్యక్తి మరణించే ప్రాణాన్ని రక్షించుకుంటే కానీ అది నిజంగా సంతోషించదగిన విషయమే. కానీ నేను చంపను, నేను విడిచిపెడతాను అని అంటే వీళ్ళు చంపేయి విడిచిపెట్టొద్దు అని కేకలు వేస్తూ వారి మాటనే నెగ్గించుకున్నారు. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి అల్లరితో కూడిన ఆ మాటలకు ఎక్కడ కూడా చోటు లేకుండా ఒక విశ్వాసి బ్రతకాలి. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు, అర్థం పర్థం లేని ఆలోచనలు అసలే చేయకూడదు. ఈ విషయంగా మనం జ్ఞాపకం చేసుకొని ఈ 3 విషయాల్లో మనల్ని మనము ఒకసారి ప్రశ్నించుకుందాం, సరి చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, నీ వ్యక్తిగత జీవితంలో నీ మాట నీవే సమర్థించుకొని నీ మాట నీవే మెప్పించుకున్నట్లయితే ఏదో ఒక రోజున నీ జీవితంలో ఫెయిల్ అయిపోతావు. రెండవది, నీ కుటుంబంలో ఎవరెన్ని చెప్పినా, భర్త చెప్పినా, లేకపోతే భార్య చెప్పినా, లేకపోతే ఇంట్లో కుటుంబంలో అత్త మామ తల్లిదండ్రులు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినా అందరి మాటలు పెడచెవున పెట్టి నా మాటనే నెగ్గాలి అనే తత్వం కనుక నీలో ఉన్నట్టయితే అది బెడిసి కొట్టినప్పుడు ఏమవుతుందంటే కుటుంబ చీలికకు నువ్వే కారణమవుతావు. కుటుంబం విడిపోవడానికి, కుటుంబం సర్వనాశనము కావడానికి కారణము నీవే కావచ్చు. కాబట్టి నా మాటే అన్ని చోట్ల అంతటా నెగ్గాలనే తత్వం నీలో ఉంటే ఇప్పుడే తీసివేసుకో. మూడవది, సంఘములో దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని భారాన్ని ఇచ్చాడు, కొన్ని కృపా వరములనిచ్చాడు. ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. ఇది అందరిది అనేటటువంటిది, మనందరిది అనేటువంటి ఐక్యతా భావం ఉండాలి. ఏ విధమైనటువంటి నా మాటే నెగ్గాలి అనేటటువంటి తత్వము పురుషుల్లో కానీ, స్త్రీలలో కానీ, పెద్దల్లో కానీ, చిన్నల్లో కానీ ఎవరిలోనికి రాకుండా ఒక మాటకు కట్టుబడి ఒక ఐక్యతా భావంతో కనుక మనం జీవిస్తే నిజంగా మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ 3 రకాలుగా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. వారి కేకలు గెలిచినట్టుగా ఈ రోజున నీ మాట గెలిపించుకునే ప్రయత్నములో కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకొని మన మాటలను సరి చేసుకుందాం. ఈ రోజున అందరూ చెప్పండి, మన మాటలను సరి చేసుకుందాం. చెప్పండి, మన మాటలను సరి చేసుకుందాం. మన మాటలు సరి చేసుకుంటే సగం జీవితం బాగుపడినట్టే, బాగుపడినట్టే, సగం సమస్యలు వేయినట్టే, సగం దరిద్రం వదిలినట్టే. కాబట్టి మన మాటలు దోషము లేకుండా, మన మాటలు మోసపూరితంగా లేకుండా, మన మాటలు ఎలా ఉండాలంటే నమ్రతగా ఉండాలి. దైవ సహాయం కొరకు మాట్లాడే విధంగా కేకలు వేయాలి. ప్రార్థన కేకలు, స్తుతి కేకలు, దేవుని సహాయం కొరకు, స్వస్థత కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు కేకలు వేయాలి. కానీ అయ్యా ఇదిగో యేసయ్యా నువ్వు నాకు వద్దయ్యా అనే కేకలు రాకూడదు. సంఘము నాకొద్దు, సహవాసము నాకొద్దు, ఇలాంటి కేకలు వేసి చీలిపోతున్న సమస్యలు, చీలిపోతున్న స్థితిలో నీవు ఉంటే నీ జీవితం విలువలేని జీవితమే మారిపోతుంది. అలా సంఘాలు చీలిపోయాయి. ఇప్పటికీ కొన్ని సంఘాల్లో
ఉన్నది ఒకటే చర్చి, ఒకటే మందిరం, కానీ 2 ఆరాధనలు, 2 పాస్టర్లు, 3 పాస్టర్లు. ఏ గుంపు పాస్టర్ ఆ గుంపు, ఏ గుంపు ప్రజలు ఆ గుంపు. ఏంటంటే వాళ్ళ కేకలు, వాళ్ళ మాట నెగ్గించుకుంటున్నారు. నా మాట నాదే, అక్కడ దేవుడు ఉంటానని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అట్లాంటి చోట అస్సలే ఉండడు. అల్లరి దగ్గర, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరి చేష్టల దగ్గర దేవుడు ఉండడు. కాబట్టి మన కేకలు ఈ రోజున ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, మన మాట ఎలా ఉన్నది పరీక్షించుకొని సరి చేసుకుందాం. మన మాట కాదు కానీ దేవుని మాటకు లోబడదాం. అట్టి కృపను దేవుడు మీ కళ్ళరకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొని తలలు వంచండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగిన వారు మోకరించి, యేసయ్యా, అలనాడు కలువరి సిలువలో భయంకరమైనటువంటి సిలువ మరణాన్ని మీరు రుచి చూశారయ్యా. ఆ సిలువ మరణాన్ని రుచి చూపించింది మేమే నాయనా. అలనాటి ప్రజలు ఇదిగో సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని వారి కేకలే గెలిపించుకున్నారు తండ్రి. అర్థం పర్థం లేని ఆవేశాలతో కూడిన మాటలు మాట్లాడి ఏదో సాధించినట్లుగా బ్రతికారు. ఈ రోజున మేము కూడా మా మాటను గెలిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామయ్యా. వ్యక్తిగత జీవితంలో నా మాట ప్రకారమే ఉండాలని, మా కుటుంబంలో నా మాటే పైన ఉండాలని, నా మాటే నెగ్గాలని, సంఘములో, సమాజంలో, పనిపాటుల్లో నా మాటే నెగ్గాలని ప్రయత్నాలు చేస్తున్నాను స్వామి. అయ్యా, ఇదిగో నా మాట ప్రకారము కాదు కానీ నీ మాట ప్రకారము బ్రతికే కృపను దయచేయండి. నా మాట గెలిస్తే లాభము లేదయ్యా. నా జీవితములో, నా పనిపాటుల్లో, నేను తలంచిన కార్యములలో నీ మాటే గెలవాలి యేసయ్యా. నీ మాటే ముందుండాలి, నీ మాట పైన ఉండాలయ్యా అంటూ వేడుకుందాం. మన మాటలను సరి చేసుకుందాం. నీ కుటుంబంలో నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ సంఘములో నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ పనిపాట్ల దగ్గర నీ మాటలు ఎలా ఉన్నాయి. నీ మాటలు గెలిపించుకోవాలనే తాపత్రయముతో ఉన్నావా? జాగ్రత్త, అది మంచి పద్ధతి కాదు. మన మాటలు కాదు గెలవాల్సింది, దేవుని మాట నీ జీవితంలో గెలిస్తే నీకు విజయం వస్తుంది. దేవుని మాట నీ కుటుంబంలో గెలిస్తే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇదిగో ఇస్సాకు 2 కుమారులను పిలిచి అంటా ఉన్నాడు, అయ్యా చనిపోబోతా ఉన్నాను, నాకు మంచి భోజనం పెట్టండి అని తన పెద్ద కుమారునికి చెప్పినప్పుడు దొంగచాటుగా విన్నటువంటి భార్య చిన్న కుమారుని ప్రేరేపించింది. తను అనుకున్నది తన మాట నెగ్గించుకోవాలని. అమ్మా, అది అన్నయ్యకు రావాల్సిన ఆశీర్వాదాలు కదా, నేను ఎలా పొందుకుంటాను? నా తండ్రి నన్ను గుర్తుపడతాడు కదా. లేదు నాయనా, ఏం కాదు, నా మాట నమ్ము, నా మాట విను, నేను చెప్పింది చెయ్యి అని ఒక మోసపూరితమైన కార్యానికి ఒడిగొట్టింది రిబ్కా. దాని ఫలితం ఏంటో తెలుసా? 21 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూడకుండా భయముతో, బిడియముతో, మరణ భయముతో బ్రతికాడు యాకోబు. నీ మాటే నెగ్గించుకోవాలని చూస్తూ నీ కుటుంబానికి నీవే చిచ్చు పెట్టుకుంటున్నావేమో చూసుకో, పరీక్షించుకో. యేసయ్యను అడుగు, అయ్యా నా మాట కాదయ్యా, నీ మాట నా జీవితంలో ఉండాలి, నీ మాట నా హృదయంలో ఉండాలి, నీ మాట నా కుటుంబంలో ఉండాలి యేసయ్యా, నీ మాట
ఈ సంఘంలో జరగాలయ్యా. మా మాటల ప్రకారము కాదు, మేము చేస్తున్న ఆలోచన ప్రకారము కాదు, నీ చిత్తానుసారముగా జరగాలి. యేసయ్యా, యేసయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి యేసయ్యా. వేడుకుందాం, మన స్థితిగతులను సరి చేసుకుందాం. మన కేకలు ఇతరులను చంపడానికో, మన కుటుంబాలను చీల్చుకోవడానికో, మన జీవితాలను పాడు చేసుకోవడానికి ఉండకూడదు. మన జీవితాలను బాగు చేసుకోవడానికి ఉండాలా. ఇదిగో గుడ్డివాడంటా ఉన్నాడు, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎన్నో రోజుల నుండి కంటు చూపలేక బాధపడుతూ ఉన్నాను. ఈ రోజున నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు, నాకు కన్నులియు, నిన్ను చూస్తాను, నీ దివ్యమైన రూపాన్ని చూసే భాగ్యమని అయ్యా అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. రమణ దౌంబిడ్లారా, తన మాట నెగ్గింది దేని కొరకో తెలుసా? తన అవసరతను బట్టి, తన హృదయ వేదనను బట్టి తన మాట నెగ్గింది. యేసయ్య స్వస్థపరిచాడు, కన్నులార చూడగలిగిన స్థితిలోనికి వచ్చాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం, మన స్థితి ఏంటి, మనం ఏ రీతిగా మాట్లాడుతున్నాం. ఇంట్లో కేకలు వేస్తూ నీ కుటుంబాన్ని నీవే చెల్లా చెదురు చేసుకుంటున్నావేమో. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో వ్యర్థమైన కేకలు మానేయి, వ్యర్థమైన మాటలు మానివేయి, అర్థము లేని ఆవేశముతో కూడిన మాటలు మానేయి. దేవుని మాటకు విలువని, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి కృప చూపించి మన దేవుని సన్నిధిలో వేడుకో. సిలువాకు నిన్ను గోగొని తులువాలతో చేరితిని, సిలువాకు నిన్ను గొట్టితిని, తులువాలతో చేరితిని, కలుషాంబులను మోపితిని, కలుషాంబులను మోపితిని, దోషుండ నేను ప్రభువా, దోషుండ నేను ప్రభువా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి అలనాడు ఆ ప్రజలు నిన్ను సిలువకు అప్పగించిన రీతిగా ఈరోజు నేను కూడా నిన్ను సిలువకు అప్పగించానయ్యా. ఆ దోషము చేసినది నేనే నాయనా, నీ మీద నేరము మోపానయ్యా, నీకు ముళ్ళ కిరీటము పెట్టానయ్యా, నీ ప్రక్కలో పళ్ళకు కోట గుచ్చానయ్యా. నేరంబులను చేసి తిని, క్రూరుండని కొట్టి తిని, క్రూరుండని కొట్టి తిని, ఘోరపు పాపిని దేవా, ఘోరపు పాపిని దేవా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అవును యేసయ్యా, నీ విషయంలో నేను అపరాధము చేశాను,
అపరాధములతో పాపములతో శాపముతో నిండి ఉన్న నన్ను రక్షించుకున్న దేవుడవు. మా ప్రభువా, నిన్ను శిక్షించినది నేనే. నా క్రియలను బట్టి, నా మాటలను బట్టి, నా చేష్టలను బట్టి, నా తలంపులను బట్టి నీకు శిక్షకు నిన్ను గురి చేసి ఉన్నాను. ఈ రోజున నన్ను నేను సరి చేసుకుంటున్నాను ప్రభువా. నా జీవితాన్ని మార్చుకుంటున్నానయ్యా. నా మాట తీరు మార్చుకుంటున్నానేసయ్యా అంటూ వేడుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. నీ మాటకు లోబడతానేసయ్యా. నా మాట నేను నెగ్గించుకోవడం కాదు, నీ మాట నా జీవితంలో నెగ్గించుకునే ప్రయత్నం నేను చేస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. మన వ్యక్తిగత అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత అవసరతల కొరకు ఈ శ్రమల రోజుల్లో దేవుని నుండి ఏ కార్యము నువ్వు చూడాలనుకుంటున్నావో, ఏ మేలు నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏ స్వస్థత నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఎలాంటి ఆశీర్వాదము నువ్వు రుచి చూడాలనుకుంటున్నావో చిన్న ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో గోజాడు, వేడుకో. యేసయ్యా, ఇదిగో నా సమస్య. యేసయ్యా, ఇదిగో నా అవసరత. యేసయ్యా, ఇదిగో నా కష్టము అంటూ దేవుని సన్నిధిలో విలపించు. నీ దేవుడు నీకు సహాయం చేయువాడు, నీ అక్కర్లు తీర్చువాడు, నీ స్థితిగతులను మార్చువాడు. అయ్యా, నేను ఆత్మీయంగా బలపడాలయ్యా, దినదినం వృద్ధి పొందాలయ్యా, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలయ్యా, వాక్యములో నాటబడాలయ్యా, నా కుటుంబం బాగుండాలయ్యా, నా పిల్లలు నా చేతుల్లో బాగుపడాలయ్యా. మరిదిగో, నా కుటుంబము రక్షణ దయచేయండి, నా కుటుంబానికి విడుదల దయచేయండి, నా కుటుంబంలో క్షేమము దయచేయండి. మా సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఇదిగో నా వ్యక్తిగతంగా నా ప్రాణాత్మ దేహములను సరిచేయండి అయ్యా. నాకు ఇష్టం వచ్చినట్టు కాక నాయన, నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి. మా ప్రభువా, మరిదిగో సంఘము దినాభివృద్ధి చెందాలి. వెనకాల కన్స్ట్రక్షన్ విషయంలో, మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారి విషయంలో, గర్భఫలము లేని వారి విషయంలో, గర్భిణీ స్త్రీల విషయంలో, వివాహ వయసుకు వచ్చిన వారికి తగిన మంచి సంబంధాల విషయంలో, వివాహాల విషయంలో, యవన బిడ్డల భవిష్యత్తు విషయంలో, ఎగ్జామ్స్ రాసిన వారి విషయంలో ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. దేవుని సహాయం కొరకే అర్థించుదాం, వేడుకుందాం. ప్రతి ఒక్కరము కూడా వేడుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప దేవుడానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి ప్రార్థన ద్వారా మా విన్నపములను విలిపించినామయ్యా, మా విన్నపములను ఆలోచించి నమ్ముచున్నాము దేవాన్ని స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ విన్నపములను ఆలకించండి, నెరవేర్చబడుటకు మీరు సహాయం దయచేసి వచ్చిన ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసే అతి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.